ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. అందరు బాగున్నారా? కంప్లీటెడ్గా నీవు దేవుని వాక్యము చేత నింపబడాలి. నీ ఇల్లు కూడా, నీ ఇంటి వాతావరణం కూడా ఎలా ఉండాలో కూడా బైబిల్ చక్కగా బోధిస్తుంది. కంప్లీటెడ్గా విశ్వాసి దేవుని వాక్యము చేత నింపబడాలి. దేవుని బిడ్డలారా, నువ్వు నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, దేవుని బిడ్డ నువ్వు లేచున్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, నీ నోటి ద్వారా దేవుని వాక్యం పలకాలి. దేవుని గురించిన సంగతులు నీ కుటుంబానికి బోధించాలి. ఇది దేవుడు కోరుకున్నటువంటి విధానం. అయితే ఈ ఇల్లు మేలు పొందిన తర్వాత, దయ్యాలన్నిటినీ దేవుడు పోగొట్టిన తర్వాత, మేలు పొందిన తర్వాత ఈ ఇల్లు ఎలాగుందంటే ఊడ్చి ఉందంట, తర్వాత అమర్చి ఉందంట. రెండు విషయాలు ఉన్నాయి అక్కడ, ఊడ్చి ఉంది, అమర్చి ఉంది. దేవుని బిడ్డల చాలా చాలా ప్రసంగాల్లో కొన్ని మాటలు మీరు వినుంటారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం. ఆ ఇల్లు ఓడవడం అంటే ఏం ఊడ్చారు, ఏం అమర్చారు? నా టాపిక్ చాలా జాగ్రత్తగా గమనించాలి. అపవాది ఆ ఇంటినే విడిచిపెట్టి వెళ్ళిపోయి నీరు లేని చోట తిరుగుతుంది, వెతుకుతుందంట. ఎక్కడైనా విశ్రాంతి దొరుకుతుందేమోనని వెతుకుతుందంట. ప్రియులారా, నీరు లేని చోట అంటే, నీరంటే వాక్యం అని చాలా చాలా ఉపమానాలు, ఆత్మీయ అర్థాలు తీసుకొని చెప్పారు. నీరున్న చోట వెతకలేదు. అది నీరు లేని చోట ఈజీగా వెళ్ళొచ్చు. చాలామంది ఏం చెప్పారంటే, నీరున్న చోట అంటే వాక్యం అని, వాక్యం ఉన్న చోట సాతానుడు వెళ్ళడం అని చెప్పారు. బాగానే ఉంది. అసలు ఇది ఎదుగుతుంది ఎక్కడంటే నీరు లేని చోట ఎదుగుతుందంట. వాక్యం లేని చోట ఈజీగా వెళ్ళొచ్చుగా. హల్లెలూయా. అంతేనండి. వాక్యం లేదనుకోండి, ఒక వ్యక్తిలో వాక్యం లేదనుకోండి, చెడ్డ అలవాట్లు ఈజీగా వచ్చేస్తాయి, వాటిలో మనిషి నశించిపోతాడు. ఇది ఈ అపవిత్రాత్మ నీరు లేని చోట వెదుగుతుంది కాబట్టి అక్కడ నీరు అని వాక్యం చెప్పడానికి, వాక్యం అని బోధించడానికి కరెక్ట్ కాదు. నీరుని వాక్యానికి ఉపదేశించడానికి, దేవుని బిడ్డలారా, అది కరెక్ట్ కాదు. ఈ అపవాది వెతుకుతుంది కూడా నీరు లేని చోటే కదా. ఇది మీలో కొంతమంది అనుమానంగా చూస్తున్నారు. చూద్దాం ఒకసారి సువార్తలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల, ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట్ల. నీరు అంటే వాక్యం అన్నారు కదా, మరి వాక్యం లేని చోట అపవిత్రాత్మ ఈజీగా వెళ్ళిపోయి ఆ ఇంటిని అంత గందరగోళం చేయొచ్చు. నీరులోని చోట తిరుగుతుంది, అయినా దానికి విశ్రాంతి దొరకనందున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ అపవిత్రాత్మ వెదుగుతూ ఉంది, ఎక్కడ ప్లేస్ దొరకట్లా. అంటే ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? అపవిత్రాత్మకు చోటివ్వని కుటుంబాలుగా ఉన్నాయి, అపవిత్రాత్మకు అవకాశం ఇవ్వని విశ్వాసులుగా ఉన్నారు, అపవిత్రాత్మకు అవకాశం ఇవ్వని సంఘాలుగా ఉన్నారు. ఇది వెదుగుతుంది. మనకు బైబిల్లో చక్కని మాట ఉంది, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు తిరుగులాడుచున్నట్టుగా. వీడు తిరుగుతున్నాడు, ఎక్కడ చోటు దొరకట్లేదు. మన పొజిషన్ ఎలా ఉండాలంటే, అపవాదికి చోటు ఇవ్వని కుటుంబంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాడు వచ్చి నిన్ను దర్శించడానికి ప్రయత్నం చేసినా కూడా వాడికి చోటు లేని కుటుంబంలాగా ఉండాలి. నేనేమంటానంటే, కొంచెం లోతుగా మాట్లాడతా. ఈ కుటుంబాలన్నిటికీ దేవుడు కంచె వేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాడికి మార్గం దొరకనే దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, యోబు కుటుంబాన్ని చూడటానికి వెళ్తే యోబుని వాడు ఏం చేయలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? యోబు చుట్టూ దేవుని కంచె ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా,
వాడికి ఎందుకు విశ్రాంతి దొరకలేదయ్యా అంటే, అక్కడున్నటువంటి కుటుంబాలన్నిటికీ దేవుని కంచి ఉంది. ఈరోజు మన కుటుంబాలు కూడా అలాగుండాలి. కానీ మేలు పొందినటువంటి, దయ్యముల చేత తాండవించబడినటువంటి కుటుంబం మేలు పొందింది. కానీ దేవుని బిడ్డలారా, దేవునికి చోటివని ఇంటిలాగానే అన్నిటినీ క్లియర్గా ఊడ్చేసింది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని ప్రసంగాలు నేను కూడా విన్నాను కాబట్టి వాళ్ళు ఏం ప్రసంగం చేశారంటే, పాపము, చీకటి, గత జీవితం అంతా ఊడ్చింది. తర్వాత అమర్చడం అనేదాన్ని కొంతమంది సరిగా వివరించలేకపోయారు. నేను ఒక్క పాయింటే వివరిస్తాను. ఆమె ఊడ్చింది, అన్నిటినీ శుభ్రం చేసింది. ప్రియులారా, ఏమేమి చేయాలంటే, పాత జీవితం అంతా, క్రొత్త జీవితం ఇంకా ఎంటర్ కాలేదు ఆమెకి, ఆ ఇంటికి. పాత జీవితం అంతా ఊడ్చింది, బాగానే ఉంది. అమర్చింది అంటే సాతానుకి ఏవేవి ఇంపైనవిగా ఉంటుందో, అపవాదికి ఎలాగైతే వెసులుబాటుగా ఉంటుందో అలాగూ తన జీవితాన్ని అమర్చుకుంది. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక వ్యక్తిని మీకు ఉపమాన రీతిగా చెప్తాను. దేవునికి స్తోత్రం. కొంచెం కన్ఫ్యూజ్ అనిపించినా ఈ ఉపమానం చెబితే మీకు అర్థమైంది. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు శాంసన్కి బలమైన ఆత్మనిచ్చాడు. ప్రత్యేకించబడిన వాడు. ఫిలిష్తీయులు సహితం శాంసన్ని చూస్తే భయపడి గడగడ వణిగిపోయేవాడు. ఫిలిష్తీయులు అందరి మీద విజయాన్ని కలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళే సంసోన్ అంటే భయపడ్డారు. ఆత్మతో నింపబడి నడిపించబడిన వాడు సంసోన్. అతన్ని చంపడానికి ఎన్ని ప్లాన్స్ వేసినా కుదరలేదు. ప్రియులారా, చివరికి ఒక స్త్రీ లోలుడైపోయి, స్త్రీ బలహీనుడైపోయి ఏమైపోయాడు తెలుసా? ఏమైపోయాడు? అది లాస్ట్ మాట్లాడు. అంటే ఇప్పుడు సంసోను ఏమి, తన జీవితంలోకి అపవాది ఎలా జొరబడుతుందంటే, చాలా ఈజీగా సంసోన్ జీవితంలోనికి ప్రవేశించడానికి మార్గం ఏర్పడుతుంది. సంసోను కూడా అంత ఈజీగా ఆహ్వానించాడు. తల్లిదండ్రులు గద్దించారు, ఇది మంచి పద్ధతి కాదు సంసోన్ అన్నారు. లెక్క చేయలేదు. సంసోను ఫిలిష్తీయుల సర్దారుల యొక్క పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళినా కూడా దేని బిడ్డ కొందరు అతన్ని హెచ్చరించారంట, నీకు ఇది మంచిది కాదు, దేవుడు వద్దన్న స్థలాలకు వెళ్తున్నావని. అయినా కూడా సాతానుని ఆహ్వానించడానికి, అది త్వరగా లోపలికి చేరడానికి ఏవేవి అనుకూలతగా ఉన్నాయో వాటన్నిటిని చేర్చుకున్నాడు. అంటే పాపము నీ జీవితంలో చేరడానికి ఏవి అనుకూలంగా ఉన్నాయో, ఏవేవి ఏ పద్ధతులు అనుకూలమైనయో అవన్నీ లోపల స్టోర్ చేస్తున్నారు ఈరోజు. ఇంకా అర్థం కావడానికి, నువ్వు భక్తుడివే, నువ్వు భక్తురాలవే, నువ్వు ప్రార్థనాపరుడివే, కానీ అపవాది నిన్ను చూడగానే నీ లోపల సిట్ అవ్వడానికి కొన్ని అరమరికలు అమర్చి, పర్వాలేదు నువ్వు నాలోకి రావచ్చు. సంసోనుకి తెలియదా? దేవునికి ప్రియులారా, దేవుడు వద్దన్న పని చేస్తే దేవునికి చాలా కోపం. దేవుడు వద్దన్న పని ఎవరు చేసినా దేవుడికి కోపమే. తానే తన స్వహస్తాలతో నిర్మించినటువంటి ఆదాము వద్దన్న పని చేసినందుకు తన దగ్గర నుంచి తోలివేశాడు. దేవునికి అంత కోపం, దేవుడు వద్దన్న పని చేస్తే. దేవుడు ఊరుకోడు, ఆయన చట్టం చట్టమే. సంసోనుకు తెలియదా? చాలాసార్లు దేవుని ఆత్మచేత నింపబడిన వాడని, దేవుని బలము చూపించిన వాడు సంసోన్. దేవుని బిడ్డల, కానీ లోపల ఒక అరమరిక తయారు చేశాడు. ఏంటి? ఏం తప్పేమి లేదు, స్త్రీ లోలుడుగా మారిపోతే నాకేం తప్పు లేదు. చాలామందికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. సినిమాలు చూస్తే తప్పేమి లేదు, సీరియల్ చూస్తే తప్పేమి లేదు. దేవుని బిడ్డలారా, లోకంలో రాక్షసులాగా అలంకరించుకుంటే తప్పేమి లేదు, బూతులు మాట్లాడితే తప్పేమి లేదు. వాటిని ఆకర్షిస్తారు, వాటికి ఒక అరమరిక పెడతారు. దేవుని బిడ్డలారా, అంతరంగంగా మోసం చేస్తే తప్పేమి లేదు, అన్యాయంగా సంపాదించుకుంటే తప్పేమి లేదు. ఇవన్నీ అరమరుస్తారన్నమాట లోపల. బీరువాలు అల్మరాలు పెట్టినట్టుగా
ఏం పర్వాలేదు, ఫలానా ఆయన ఇలా చేస్తున్నాడు, నేను చేయటం పెద్ద తప్పేం కాదు అని చెప్పి లోపల కొన్ని అరమరికలు పెడతారు. అందుకని అపవిత్రాత్మ ఏమంటాడు, అబ్బా నాకు మంచి సోటు ఉంది అక్కడ, నువ్వు భక్తుడుగానే ఉండు, కానీ నాకు మంచి బీరువా, ఫ్రెష్ బీరువా తయారు చేయించు, మంచి అరమరికలు. ప్రియులారా చూడండి, చాలామంది జీవితాల్లో ఏమి అమర్చి పెడుతున్నారు తెలుసా? అపవాది తన షూట్ అంతటిని లోపల పెట్టుకోవడానికి వారి జీవితాన్ని అమర్చి పెడుతున్నారు. ఈజీగా అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓసారి ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఏమన్నా టీవీలో వాకింగ్ చెప్పాము, ఎడబూసుకొని వాకింగ్ చెబుతుంది, రంగు వేసుకొని వాకింగ్ చెబుతుంది, ఇంతలో తాళ్ళు వేసుకొని వాకింగ్ చెబుతుంది. అంత గొప్ప స్పీకర్ అలా చెబుతుంటే మీరు ఏందండి ఇట్లా ఖండిస్తున్నారని అడిగింది. నువ్వు కూడా చేసుకు ఎవరు వద్దన్నారు? ఏమంటే ఎవరు వద్దన్నారా? హల్లెలూయా. ఏం మాట్లాడేందండి? ఆ సహోదరితో నేను చెప్పింది నువ్వు కూడా చేసుకోమ్మా, ఎవరు వద్దన్నారు అంటే ఆ సహోదరి లోపల ఏముంది? నేను దాన్ని గమనించాను. ఆమె లోపల ఏముందో తెలుసా? ఏ అరమరిక పెడుతుందంటే నేను కూడా అలాగా అవ్వాలి, నేను కూడా అలాగా ఆలోచన ఉంది కాబట్టి ఆ విషయాన్ని నా దగ్గరకు వచ్చి అడుగుతుంది. నేను కాదమ్మా అని చెప్పి అన్నాను అనుకోండి, చేయకుండా ఉంటుందా? వాక్యాన్ని చూపించాను అనుకోండి, ఇలా చేయకూడదమ్మా అని అన్నాను అనుకోండి, ఉంటుందా? ఊరుకుంటుందా? మాయ్ నువ్వు తలకు రంగు వేసావంటే మర్యాద కూడదు, ఏబాక అన్నాను అనుకో, ఏకుని ఉంటావా? ఉంటారండి? హల్లెలూయా. పాస్టర్ గారు నీ జుట్టు కూడా తెల్లగా ఉంది కాబట్టి రంగు వేసుకుని నాకు కూడా చెప్పనైనా చెబుతారు ఈరోజు కదా. హల్లెలూయా. గట్టిగా చదువుదామండి. హల్లెలూయా. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే, నా టాపిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఏమి అమర్చి పెట్టింది ఆ ఇల్లు అంటే ప్రియులారా, సాతానుకి ఏవేవి అనుకూలతో అవి అమర్చి పెట్టింది. అది ఈజీగా వచ్చి తనవన్నీ కూడా లోపల దాచిపెట్టడానికి. అదే కాదు, ఇంకా 7 సేనాదయాలను తీసుకొచ్చి కాపురం పెట్టేటట్టుగా తన హృదయంలో అమర్చి పెట్టిందంట. అంటే ఆ ఇంటిని బట్టి ఆమె ఊడ్చింది తన జీవితంలో ఉన్న పాపాన్ని కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, పాపాన్ని ఓడవలేదు, తన గతాన్ని ఓడవలేదు. ఏం ఊడ్చిందయ్యా అంటే, దేవుని బిడ్డలారా, నా మీద నాకు మేలు చేసిన వారికి అధికారం ఉండకూడదు. ఏమంటా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పే టాపిక్ చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. మేలు చేసిన వానికి నా మీద ఎలాంటి అధికారము ఉండకూడదు. నేను స్వేచ్ఛగా జీవించాలి. ఐఎమ్ ఫ్రీ బర్డ్. నేను స్వేచ్ఛగా ఎదగాలి, ఎగరాలి. నేను స్వేచ్ఛగా నడవాలి. అంటే స్వేచ్ఛ. దానికోసం ఏం చేసిందంటే, ఎవరొచ్చి నన్ను తాకినా కూడా, ఎవరొచ్చి నా ఇంట్లో నివాసం ఉండాలనుకున్నా, ఎవరొచ్చి నా జీవితాన్ని దేని బిడ్డ మొదట పలకరించాలని ప్రయత్నం చేసిన, ఐ యామ్ రెడీ అన్నట్టుగా ఉంది ఈ ఇల్లు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం ఊడ్చిందా? ఇప్పుడు ఊడవలేదంటారా? ఈ ఇల్లు పాపం ఊడ్చిందా లేదంటారా? ఎవరు నన్ను ఆహ్వానించినా, ఎవరు నన్ను లోకంలో శరీరాశల్లో ఏ ఒక్కటి వచ్చి నన్ను పలకరించినా వెల్కమ్ నా జీవితం. కాబట్టి నేను న్యూట్రల్గా ఉన్నాను, మధ్యస్థంగా ఉన్నాను. ప్రియులారా, విశ్వాసికి మీకు అర్థం కావడానికి చెబుతున్నా, పాపి నిన్ను పిలిచినా కూడా నువ్వేమవుతావు తెలుసా? ఆ పాపిని వెంబడిస్తూ ఉంటావు. దుర్మార్గుడు నిన్ను పిలిచిన దుర్మార్గపు ఆలోచన నడవటానికి నీవు న్యూట్రల్ అయిపోయావు అన్నమాట. అంటే నీకంటూ ఒక ఆలోచన, నిన్ను రక్షించిన దేవుడున్నాడు, నిన్ను కాపాడిన దేవుడున్నాడు, నీకు నీతినిచ్చిన దేవుడున్నాడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడున్నాడు. ఇక దేవుని సంగతులు ఏమి లేవు, న్యూట్రల్ అయిపోయావు. నీ చెయ్యి ఎవరు పట్టుకొని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నా, వాడు మంచోడా చెడ్డోడా ఇవే ఉండదు. నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారో వాడిని పట్టుకొని ఫాలో అవుతూ ఉంటావు. ఈ ఇల్లు ఊడవడం, అమర్చబడడం అంటే ఆమె న్యూట్రల్. అంటే ఆ ఇల్లు, ఆ విశ్వాసి న్యూట్రల్కి వచ్చేసి, అంటే ఇప్పుడు
ఒక ఆలోచన లేదు, ఒక పద్ధతి లేదు, వారికి ఒక నిబంధన లేదు. ఆ ఇంట్లోనికి దేవుని చేత బాగుపరచబడినటువంటి ఆ ఇల్లు, నేను వాక్యము చేత నా కుటుంబం బాగుపడింది, దయ్యాలు విడిపించబడ్డాయి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, ఆ దేవునికి నేను మరణము వరకు నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యాన్ని ఆ ఇంట్లోకి చేర్చుకోకుండా, ఇల్లు మొత్తం వాక్యము చేత నింపబడకుండా దేవుని బిడ్డలారా న్యూట్రల్ అయిపోయారు కొంతలో. చాలామంది ఈరోజు కొంతకాలం బాగా భక్తి కలిగి జీవించి కొంతకాలం తర్వాత న్యూట్రల్ అయిపోతున్నారంటే అర్థం ఏంటి? లంచాలు ఎప్పుడు ఎరగని వాడు లంచాలు తీసుకుంటాడు, ఎప్పుడు పాపము స్థాయి లేనివాడు పాపం చేస్తూ ఉంటాడు, దొంగతనాలు చేయనివాడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు, అన్యాయము అక్రమాలు ఎన్నడూ ఎరుగని వాడు కూడా వాటిని చేస్తూ ఉంటాడు. కారణం ఏదో న్యూట్రల్ అయిపోయి దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి అపవాదికి చోటు ఇవ్వటం ప్రారంభిస్తారు. విచిత్రమైన విషయం ఏం చెప్పమంటారా? అసలు వాడికి అపవాదికి నన్ను పంపించాడే, వాడి ఇల్లు మళ్ళా చూద్దామని ఆలోచన వచ్చినప్పుడు వాడు చూసి లోపలికి వెళ్ళి వాడి కాపురం పెట్టి మళ్ళా తీసుకురాల. వాడు వెంటనే 7గురిని తీసుకొచ్చాడంట వాకింగ్. అబ్బాయి చాలా న్యూట్రల్గా ఉన్నాడు. అంటే మొదట రక్షింపబడక మునుపు వాడు ఒకవేళ అబద్ధాలు ఆడేవాడాం ఒక్క కార్యమే. రక్షింపబడక మునుపు దేవునికి వ్యతిరేకంగా జీవించి ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ఎలా అయిపోయాడంటే దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మల గుంపు లోపలికి వచ్చి ఆ ఇంటిని చూడగానే సంతోషంగా లోపలికి వెళ్ళి అంట, సంతోషంగా, అంటే ఏ ఆటంకం లేదు. చూడండి ఎంత భయంకరం ఈరోజు అంత్య దినాల్లో నమ్మకం పోగొట్టుకుంటున్నటువంటి ప్రజలు. మరణం వరకు కూడా ఉండట్లేదు, కొద్ది కాలం కూడా నమ్మకంగా ఉండట్లేదు దేవుల్లో. విడిచిపెట్టిన వాటిని కూడా ఈజీగా వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకొచ్చుకుంటున్నారు. విడిచిపెట్టిన పాపాలను కూడా ఈజీగా లోపలికి తీసుకొచ్చుకుంటున్నారు. అపవాది సంతోషంగా ఎంటర్ అవుతున్నాడు అంటే ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేదండి, ఇంకో మాట పదం ఆడకూడదు. బుద్ధి లేదు. అపవాది సంతోషంగా వాడుగాక 7 దయ్యాలను అపవిత్రాత్మను తీసుకొచ్చి రండి మనందరికి ప్లేస్ ఉంది అన్నాడంటే ఎంత న్యూట్రల్ అయిపోతున్నారు విశ్వాసులు. ప్రియులారా గమనించండి, సంఘాది అందుకే అంటాడు చచ్చిందాకా నమ్మకంగా ఉండాలి దేవుని కోసం. సంసోను చివరికి ఫెయిల్ అయిపోయాడు, మరణం వరకు నమ్మకంగా ఉండలేకపోయాడు. లాస్ట్లో సంసోన్ లైఫ్ చూద్దాం. లాస్ట్లో ఒక దేవత గుళ్ళో అతన్ని కట్టేశారు. కట్టేయటం కూడా కాదు, కానీ ఒకడిని అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఎక్కడికో తీసుకొచ్చారు కానీ నా చేయి పట్టుకొని దెమ్మల దగ్గరికి తీసుకెళ్ళి దెమ్మల దగ్గర ఒక్క దెమ్మను చూపించాలని అడిగి బతిలు ఆడుకున్నాడు. గుడ్డెడైపోయాడు, కళ్ళు బీకారు కదా. వెళ్ళిన తర్వాత ఒకడు చేయి పట్టుకొని తీసుకెళ్ళి దెమ్మలకు పట్టించాడు, దాన్ని పట్టుకున్నాడు. ఇక అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. సంసోన్ని ఎంతగా హేళన చేస్తున్నారంటే, నువ్వు మమ్మల్ని చంపినోడివిరా సంసోనా, ఫిలిష్తీయులను చంపినోడివి, ఫిలిష్తీయులకు భయం పుట్టించినోడివి, నువ్వు బ్రతకూడదు, నువ్వు చచ్చిపోవాలని భయంకరమైనటువంటి హేళన చేస్తుంటే ఆ హేళన భరించలేకపోయాడు. ఇకప్పుడు ఎలాగా పశ్చాత్తాపడి ఉంటాడంటే అది అంత బైబిల్లో లేదు, కానీ బైబిల్లో లేదు, వివరణ అంతే చెబుతున్నా. ఏమనంటే, ప్రభువా నీ మాట వినకుండా అపవాదికి నేను చోటు ఇవ్వటం వల్ల నా కళ్ళు పీకేశారు. సంసోను ఎంత జ్ఞానం కలిగినవాడంటే అపాయమును తప్పించుకునేంత ఆలోచన కలిగినవాడు, అంతటి ఆలోచన పరుడు సంసోను. అలాంటి వాడు దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడిన వాడు. అయ్యా నన్ను ఇంతగా హెచ్చించావు, నేను అపవాదికి చోటు ఇవ్వటం వల్ల, అది నా హృదయంలోకి రావడం వల్ల నా 2 కళ్ళు పీకబడ్డాయి, నీ ఆత్మ కూడా నాలో లేదయ్యా. ఇంత దౌర్భాగ్య జీవితం అయినను ఒక్కసారి నన్ను కరుణించి ఒక్కసారి దయ చూపి, దేవా ఒక్కసారి దయ చూపి నాకు బలమి శక్తిని, నేను చనిపోతాను, ఈ ఫిలిష్తీయులను కూడా చంపేస్తాను, ఈ టెంపుల్ మొత్తం పడిపోవాలని ఒక్కసారి అడిగాడు. దేవుని బిడ్డలారా అడిగి ఆ
దిమ్మలన్నిటిని నెట్టేశాడు. అతని జీవితం మొత్తంలో చంపిన వారి కంటే ఆ రోజు చంపబడిన వారు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ముగింపు మాటలకు వస్తున్నాను. సంసోన్ లైఫ్ ప్రారంభంలో ఆత్మచేత నింపబడింది. ముగింపుకు వచ్చేసరికి ఎట్లా ఉందంట? ఎట్లా ఉంది? మధ్యలో ఏం జరిగింది? ఊడ్చాడు, అమర్చాడు. ఏమేమి ఊడ్చాడు? దేవుడు చేసిన కార్యాలన్నీ. అది ఆ సబ్జెక్ట్ ధ్యానం చేస్తుంటే చాలా వేదన కూడా ఉంది. ఈరోజు రక్షించబడి 1 సంవత్సరం దాటిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. నువ్వేం ఊడ్చావు? నీ ఇల్లు ఏమేమి ఊడుస్తున్నావు? దేవుని కార్యాలను ఊడుస్తున్నావా? నీలో ఉన్నటువంటి శరీర కార్యాలను ఊడుస్తున్నావా? చాలామంది దేవుని కార్యాలని ఊడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నీకు ఎన్ని మేలులు దేవుడు చేస్తున్నాడో, ఎన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడుతున్నాడో, అయినా నీలో ఉన్న అవిధేయతను విడిచిపెట్టవే. అయినా నీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా పాప సంకేతాలను విడిచిపెట్టవే. అయినా నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టవే. ఎంత కాలం బోధ విన్నా మార్పు రాని ప్రజలు ఉన్నారు. శరీర కార్యాలు మానుకోనని వాళ్ళు ఉన్నారు. ఎందుకని? ఏం ఊడుస్తున్నారు వీళ్ళు? దేవుడు చేసిన మేలులను ఊడుస్తున్నారు. ఆయన కార్యాలని ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటేలే సహజం అనుకుంటున్నారు. కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. నాలో ఉన్న పాపాన్ని ఊడ్చేయాలి, నాలో ఉన్న శాపక్రియలన్నిటిని తొలగించుకోవాలి. నేను ఇది చేయకూడదు, దేవునికి ఇష్టం లేదు అనుకొని వాటిని ఓడవడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మరణం వరకు నమ్మకంగా ఉండని వారు ఫెయిల్యూర్ అయిపోతారు. దాని స్థితి లాస్ట్కి బహుభయంకరమైన చెడ్డదైపోయింది. ఇంతకాలం భక్తి చేసి చెడ్డ జీవితాన్ని జీవించే కంటే ఈరోజు మార్పు చెందుదాం. ఈరోజు మార్పు చెంది, ప్రభువా నేను లోపల నువ్వు చేసిన కార్యాలను ఊడ్చి నేను లోకంలో కొన్నిటిని లోపలికి తెచ్చుకున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని. ప్రభువా నీవు చేసి నన్ను తప్పించావు, మరణము నుంచి తప్పించావు, ఎన్నో గొప్ప కార్యాలు నా ఎడలు చేశావు. వాటన్నిటినీ పక్కకు పెట్టి అపవాదికి చోటిచ్చానయ్యా, నన్ను క్షమించయ్యా. నోటి ద్వారానో, కంటి ద్వారానో, మాట ద్వారానో, శరీరము ద్వారానో, నా ప్రవర్తన ద్వారానో నీకు వ్యతిరేకంగా జీవించి అపవాదికి చోటిచ్చానయ్యా, దయచేసి నన్ను క్షమించు ప్రభు అంటే చెడ్డదైనటువంటి నీ లైఫ్ని, నీ జీవితంలో చెడ్డ వాటన్నిటినీ, అపవిత్రత అంతటిని, అశుద్ధత అంతటిని యేసయ్య తన రక్తం చేత కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. చెడ్డతనమంతా తీసివేసి నేను శుద్ధునిగా దేవుడు చేస్తాడు. అలా చేయడానికి ఇష్టపడితే ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. దేవుడు తన మాటలు దీవించును గాక.